ఈరోజు రండి కోరెషు యొక్క ప్రేరణ మరియు మన భవిష్యత్తు అనే ఉపదేశంతో కలిసి దేవుని వాక్యమును అధ్యయనం చేయుటకు కొంత సమయం తీసుకుందాం. భవిష్యత్తు ఈ రోజే ప్రారంభమవుతుందనేది నిజం కాదా? భవిష్యత్తు ఈ రోజే ప్రారంభమగును కనుక గడిచిన వాటినంతా మనం వదిలివేయవలెను. ఈ క్షణం నుండే రండి మనం కోరుకునే భవిష్యత్తును రూపొందించుకోవడం ప్రారంభిద్దాం. అయితే ఆత్మీకంగా మన భవిష్యత్తు ఏమిటి? దేవుడు ముందే నిర్ణయించిన మరియు వాగ్దానం చేసిన అనేక విషయాలను మనం పరిగణించినందున మనకు నిత్య భవిష్యత్తు వాగ్దానం చేయబడటం మనం నిజంగా చూడగలము. ప్రవక్త అయిన దానియేలు మరియు అపొస్తలుడైన యోహాను యొక్క ప్రవచనాలలో మన భవిష్యత్తు నిత్యత్వము కొరకు దేవునితో ఉండటమని పరిశుద్ధ గ్రంథము మనకు బోధిస్తున్నది. మనం నిత్య జీవమును మరియు నిత్య ఆశీర్వాదాలను ఆనందించే ప్రపంచంలో మనం నివసించదమని ఇది బయలుపరుస్తుంది. ఈరోజు మనం పరిశుద్ధ గ్రంథంలో ఈ సత్యములను అన్వేషిస్తున్నందున కోరెషు పొందుకున్న ప్రేరణతో ఈ సమయంలో మనం పొందుకుంటున్న ప్రేరణతో పోల్చడానికి కొంత సమయం తీసుకుందాం. మొదటగా మన భవిష్యత్తు గురించి పరిశుద్ధ గ్రంథము ఏమి సెలవిస్తున్నదో పరిశీలిద్దాం. రండి ప్రకటన 22వ అధ్యాయం 1వ వచనము వద్దకు మళ్ళుదాం. రండి ప్రకటన 22వ అధ్యాయం 1వ వచనం చూద్దాం. మరియు స్ఫటికము వలె మెరయునట్టి జీవజలముల నది దేవుని యొక్కయు గొట్టెపిల్ల యొక్కయు సింహాసనమునొద్ద నుండి ఆ పట్టణపు రాజవీధి మధ్యను ప్రవహించుట ఆ దూత నాకు చూపెను. ఆ నది యొక్క ఈవలను ఆవలను జీవవృక్షముండెను. అది నెలనెలకు ఫలించుచు 12 కాపులు కాయును. ఆ వృక్షము యొక్క ఆకులు జనములను స్వస్థపరచుటకై వినియోగించును. ఇక మీదట శాపగ్రస్తమైన దేదియు దానిలో ఉండదు. దేవుని యొక్కయు గొట్టెపిల్ల యొక్కయు సింహాసనము దానిలో ఉండును. ఆయన దాసులు ఆయనను సేవించుచు ఆయన ముఖదర్శనము చేయుచుందురు. ఆయన నామము వారి నొసల్లయందుండును. రాత్రి ఇకనెన్నడూ ఉండదు. దీపకాంతి అయినను సూర్యకాంతి అయినను వారికక్కరలేదు. దేవుడైన ప్రభువే వారి మీద ప్రకాశించును. వారు ఏమి చేయుదురు? వారు యుగయుగములు రాజ్యము చేయుదురు. ఇది మన భవిష్యత్తు. మన భవిష్యత్తు లేఖనాల్లో నమోదు చేయబడిందని మీరు పరిగణించినప్పుడు మీ హృదయంలో ఏ ఆలోచనలు లేదా భావాలు రేకెత్తుతాయి? కోరెషు వలె మీరు కదిలించబడ్డారా? కోరెషు యెషయా 45వ అధ్యాయంలో నమోదు చేయబడిన తన స్వంత భవిష్యత్తు గురించి చదివినప్పుడు పరిశుద్ధ గ్రంథంలో అలాంటి ప్రవచనం వ్రాయబడిందని తెలుసుకునేలా అతడు తీవ్రంగా కదిలించబడ్డాడు. దేవుడు మన భవిష్యత్తు కొరకు తాను ప్రణాళిక చేసినది మనకు తెలియజేసినప్పుడు అలాంటిది పరిశుద్ధ గ్రంథంలో ఏదో ఒకటి ఉంటుందని తేలికగా భావించి ఊరుకోవడం సరికాదు కదా? బైబిల్లో తన గురించి ఉన్న ప్రవచనాలను చూసినప్పుడు తన సొంత విజయాలు మరియు ఆక్రమణల ద్వారా తన శక్తివంతమైన సామ్రాజ్యాన్ని నిర్మించానని భావించిన కోరెషు దేవుడు ఇప్పటికే వాగ్దానం చేశాడని గ్రహించాడు. నేను నీకు ముందుగా పోవచ్చు, ఇత్తడి తలుపులను పగులగొట్టెదను, ఇనుప గడియలను విడగొట్టెదను. దేవుడు అన్ని విషయాలలో తనకంటే ముందు వెళ్లి అతనికి ఒక పరిశుద్ధ బిరుదును అనుగ్రహించి తన విజయాలన్నిటి ఫలితాన్ని ముందే ప్రవచించి వాగ్దానం చేశాడని చూసి కోరెషు ఆశ్చర్యపోయాడు. మీరు ఈరోజు ప్రకటన 22వ అధ్యాయం చదువుతున్నప్పుడు మీ హృదయాలలో అదే విధమైన భయభక్తులు కలుగుతున్నాయా? నిజంగానే అలా జరుగుతుందా? అలా కలిగినట్లయితే ఇది నిజంగా పరిశుద్ధాత్మను పొందుకున్న హృదయమని మనం చెప్పగలము. దేవుడు మనకు వాగ్దానం చేయుచున్నారు. ఇక మీదట శాపగ్రస్తమైనదేదియు దానిలో ఉండదు. దేవుని యొక్కయు గొట్టెపిల్ల యొక్కయు సింహాసనము దానిలో ఉండును. వారు యుగయుగములు రాజ్యము చేయుదురు.
అతడు చేసిన కార్యములు అప్పటికే నెరవేరినప్పటికీ తన గురించిన వ్రాతలు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయని, వందల సంవత్సరాల క్రితమే ప్రవక్తల ద్వారా ప్రవచనాలు అందించబడ్డాయని గ్రహించి కోరెషు చాలా ఆశ్చర్యపోయాడు. కాబట్టి ఆయన బందీలుగా ఉన్న ఇశ్రాయేలీయులందరినీ విడుదల చేసి వారిని తమ స్వదేశానికి తిరిగి వెళ్ళడానికి అనుమతించారు. కోరెషు వారిని కేవలం బానిసత్వం నుండి విడిపించలేదు. అతడు వారితో వెళ్ళి మీ దేవునికి మందిరమును కట్టుకొనుడి అని ఆజ్ఞాపించాడు. ఆయన మందిర నిర్మాణాన్ని అనుమతించడమే కాక విభిన్నమైన సామగ్రిని సమకూర్చడం ద్వారా ఆ కార్యానికి మద్దతిచ్చే విశేషమైన చర్యను కూడా తీసుకున్నారు. యెషయా ప్రవక్త ప్రవచనాలు అతని హృదయాన్ని తీవ్రంగా స్పృశించాయని ఇది రుజువు కాదా? పారసీక రాజు కోరెషు మరియు పారసీక సామ్రాజ్యము దేవుని విశ్వసించిన దేశం కాదు. అయినప్పటికీ కోరెషు ఆ దాసులందర్నీ విడిపించాడు. ఇశ్రాయేలీయులను తన దేశంలో ఉంచుకోవడం వలన గొప్ప ఆర్థిక ప్రయోజనం కలిగినప్పటికీ కోరెషు వారందరినీ బానిసత్వం నుండి విడిపించెను. ఆయన వారితో యెరూషలేముకు వెళ్లి దేవుని మందిరమును కట్టండి అని ఆజ్ఞాపించాడు మరియు దాని నిర్మాణం కొరకు అన్ని సామగ్రిని కూడా సమకూర్చాడు. పరిశుద్ధ గ్రంథ ప్రవచనాలలో తన గురించిన వ్రాత ఉన్నదని గ్రహించటం ద్వారా అతడు లోతుగా కదిలింపబడెను. దేవుడు మన భవిష్యత్తు గురించి పరిశుద్ధ గ్రంథం ద్వారా మనకు చాలా బయలుపరిచారు. అయినను కోరెషును కదిలించిన అదే లోతైన ఆనందం మరియు దృఢ నిశ్చయంతో నింపబడి మన పూర్ణ హృదయంతో మరియు ఆత్మతో ఆయన ఆజ్ఞాపించిన కార్యమును మనం నిజంగా చేపట్టుచున్నామా? మన కాలంలో పరిశుద్ధ గ్రంథంలో మన గురించి లెక్కలేనన్ని వ్రాతలు ఉన్నప్పటికీ మనం తరచుగా వాటిని చాలా సాధారణంగా పరిగణిస్తాము. మనం కేవలం అలాంటి విషయాలు పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడి ఉన్నాయని అనుకుంటాము. మనమందరము యుగయుగాలు పాలించదమని చెప్పబడిన ప్రవచనానికి కేంద్ర వ్యక్తులము కాదా? ఏమైనా మనలో కొందరు వాటిని ఎవరో ఒకరి కథగా భావిస్తారు. రండి, ఇప్పుడు మనం కలిసి ప్రకటన 21వ అధ్యాయమునందు కనుగొనబడిన మన భవిష్యత్ యొక్క నమోదు వద్దకు వెళ్దాం. 21వ అధ్యాయం 1వ వచనము. అంతక నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయెను, సముద్రమును ఇకను లేదు. మరియు నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగివచ్చుట చూచితిని. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుష్యులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురముండును, వారాయన ప్రజలయ్యుందురు. దేవుడు తానే వారి దేవుడయ్యుండి వారికి తోడయ్యుండును. ఆయన వారి కన్నుల ప్రతి బాష్పబిందువును తుడిచివేయును. మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదనయైనను ఇక ఉండదు. మొదటి సంగతులు గతించిపోయినని సింహాసనములో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని. అప్పుడు సింహాసనాసీనుడయ్యున్నవాడు ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పెను. మరియు ఈ మాటలు నమ్మకమును నిజమునై యున్నవి గనుక వ్రాయమని ఆయన నాతో చెప్పుచున్నాడు. మనం మరణమైనను దుఃఖమైనను రోదనైనను వేదనైనను ఇక ఉందని నిత్య లోకము యొక్క వాగ్దానమును పొందుకున్నవారము. ఈ వాగ్దానాలన్నీ క్రొత్త నిబంధన యొక్క సత్యంలో ఈనాడు తండ్రి మరియు తల్లిని ఆరాధించే సియోనులోని పరలోకపు పిల్లలకు అనుగ్రహించబడలేదా? కోరెషు ఈ మహిమగల దర్శనాన్ని చూసియున్నట్లయితే అతని హృదయంలో ఏమి కదిలియుండేది? మనంతట మనం ఇలా ప్రశ్నించుకోవలెను, కోరెషు కంటే మనం ఇంకా లోతుగా కదిలించబడ్డామా? ఆయన ప్రవచనమును చూచి వెంటనే దాని ప్రకారం నడుచుకున్నట్లుగానే మన గురించి వ్రాయబడిన ప్రవచనాలను చేపట్టుటకు మనలను బలవంతం చేస్తూ మన హృదయం నిండైన విశ్వాసము మన లోపల మేల్కొల్పుచున్నదా? కోరెషు కదిలించబడిన లోతైన మార్గానికి వ్యతిరేకంగా మన ప్రతిస్పందనను కొలుస్తున్నందున ఇది మనం పరిగణించవలసిన కీలకమైన విషయము. వ్రాయబడినది ఏమనగా, దేవుడు తానే వారికి తోడయ్యుండును, ఆయన వారి కన్నుల ప్రతి బాష్పబిందువును తుడిచివేయును, మరణము ఇక ఉండదు.
ఈ ప్రకరణంలో వారు అని చెప్పబడిన చోట మీ స్వంత పేరును చొప్పించమని నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. కోరెషు రాజు, కేవలం అతని పేరు కోరెషు ప్రవచనాలలో నమోదు చేయబడినందున భావోద్వేగంతో మరియు ఆశ్చర్యానికి గురైంది. దేవుడు వారికి తోడయుండి వారి కన్నుల నుండి ప్రతి బాష్పబిందువును తుడిచివేయును అని దేవుడు సెలవిచ్చారు. వారు అని సూచించబడే ఆ గుంపులోనే మీ పేర్లే నమోదు చేయబడ్డాయి. దానియేలు అనే పేరు యాకోబు, మెలిసా మరియు యోహాను కూడా ఉంటుంది. ఈ వ్యక్తులందరూ వారు అనే ఒక్క పదంలోనే ఆవహించబడ్డారు. ఈరోజు ఈ ప్రవచనంలో మన స్వంత పేర్లను ఉంచడం మరియు మన కోసం వేచియున్న మహిమగల భవిష్యత్తును పరిశీలించడం మనకు అత్యవసరం. పరిశుద్ధ గ్రంథమును శ్రద్ధగా అధ్యయనం చేయుట, దాని బోధనలలో ప్రావీణ్యం సంపాదించుట, అందులోని వచనాలను కంఠస్థం చేయుట మరియు దేవుని వాక్యమును గొప్ప వాక్చాతుర్యంతో ప్రకటించుట ఖచ్చితంగా ముఖ్యమైనదే అయినప్పటికీ కోరెషు అనుభవించిన లోతైన భావావేశం కూడా అంతే ముఖ్యమైనది. మనం పరిశుద్ధ గ్రంథమును చూసినప్పుడు 2000 సంవత్సరాల క్రితం దేవుడు నా భవిష్యత్తును ఇలా వ్రాసియుంచారు అని గ్రహిస్తాము. మనం ఈ దృశ్యాన్ని ఆలోచిస్తున్నప్పుడు కోరెషు కంటే కూడా లోతైన భావావేశంతో మనందరము సువార్త కార్యమును సమీపించుదుముగాక. మన భవిష్యత్తును మనం చూస్తున్నప్పుడు ఏమి కనుగొందుము? ఎంతటి మహిమగల భవిష్యత్తు మన కొరకు వేచియున్నది! మరణము లేని లోకము, ఇక శ్రమలు లేని, దుఃఖం లేని, వేదన లేని లోకము, ఇది మనకు అనుగ్రహించబడును. అక్కడ దేవుడు దానియేలుతో ఉండను, ఆయన మెలిస్సాతో ఉండను. కోరెషు కంటే 10,000 రెట్లు గొప్పదైన వాగ్దానమును మనం పొందుకున్నాము. అయినను మనం అతని కంటే చాలా తక్కువగా కదిలించబడ్డామా? ఈ వైఖరి ఆమోదయోగ్యం కానిది కాదా? ఈ క్షణం నుండి మనందరము మన ఆత్మీక కన్నులను విశాలంగా తెరవవలెను. దేవుడు మన కొరకు సిద్ధపరిచిన భవిష్యత్తు ప్రపంచంపై మన ఆశను నిలపవలెను మరియు మన ఎదుట ఉంచబడిన పందెమును శ్రద్ధగా పరుగెత్తవలెను. దేవుడు మనకిచ్చిన అనేక వాగ్దానాలలో రండి. యోహాను 14వ అధ్యాయము తెరదాం. రండి, యోహాను 14వ అధ్యాయం 1వ వచనంలోని వాక్యములను చూద్దాం. మీ హృదయమును కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసముంచుచున్నారు, నాయందును విశ్వాసముంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచి వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండు లాగున మరల వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మును తీసి కొనిపోవుదును. దేవుని నిత్యగృహానికి మనల్ని నడిపించడానికి యేసుక్రీస్తు ఈ మార్గాన్ని సిద్ధం చేసి ఇలా వాగ్దానం చేశారు, మరల వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మును తీసి కొనిపోవుదును, నేనుండు స్థలములో మీరు నుండులాగున. కేవలం పరలోకపు పరిశుద్ధ ప్రజలుగా ఉండుటకు, కృతజ్ఞతలు చెల్లించుటకు తగినంత కారణమవుతుంది. ఏమైనా ఆయన, నేను మిమ్మల్ని యుగయుగాలు పాలించే రాజరిక యాజకులుగా చేసేదను అని సెలవిచ్చారు. అంతేగాకుండా కృతజ్ఞత చెల్లించుటకు అది సరిపోనట్లుగా ఆయన మరణం లేదా దుఃఖం, ఏడుపు లేదా వేదన ఇక ఉండని ప్రపంచాన్ని నేను మీకు అనుగ్రహించదును అని కూడా వాగ్దానం చేశారు. ఈ లోకమంతటిలో మన భవిష్యత్తు కంటే ఎంతో మహిమగల, సురక్షితమైన మరియు నిశ్చయమైన వాగ్దానము గల భవిష్యత్తు ఎవరికి కలదు? సీయోను పిల్లలమైన మనము తప్ప ఎవ్వరూ అలాంటి వాగ్దానములు పొందలేదు. కోరెషు యెషయా ప్రవక్త గ్రంథములో తన పేరు కనిపించుట చూసినప్పుడు అతడు పూర్తిగా ఆశ్చర్యపడి, ఇప్పటి వరకు నేను సాధించినదంతా నా స్వంత కార్యము కాదు, అది దేవుని చేతితో మాత్రమే సాధించబడినది అని గ్రహించెను. కేవలం భూసంబంధమైన వ్యవహారాలకు సంబంధించిన ప్రవచనం విషయంలో ఆయన చాలా లోతుగా కదిలించబడ్డారు. అంతేకాక అవి కేవలం తాత్కాలిక విషయాలు. అయితే మన పరిస్థితి ఏమిటి? మనకు వాగ్దానం చేయబడిన ఆ ఆస్వాదన ఎటువంటిది? అది కేవలం ఎప్పటికీ మాత్రమేనా? అది 2 సార్ల కంటే ఎక్కువసార్లు నమోదు చేయబడలేదా? అది ఇలా నమోదు చేయబడింది,
యుగయుగములు యుగయుగాంతముల వరకు. దీనిని వ్యక్తీకరించడానికి ఇతర పదాలు లేవు. వారు యుగయుగములు యుగయుగాంతముల వరకు రాజ్యమేలుదురు. మన పేర్ల వెనుక మన కొరకు అలాంటి భవిష్యత్తును వాగ్దానం చేసి హామీ ఇచ్చిన దేవుని వాక్యము ఉన్నది. మనం పరిశుద్ధ గ్రంథమును చదివేటప్పుడు యేసు బెత్లెహెంలో జన్మించను మరియు జ్ఞానులు వచ్చి ఆయనను ఆరాధించారు వంటి వాటిలో నమోదు చేయబడిన సంఘటనలను తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఏమైనప్పటికీ ఈ వృత్తాంతాల ద్వారా మనం లోతైన ప్రశ్నను వేయగలగాలి. ఆయన మనకు ఏమీ చుట్టకు ఈ భూమిపైకి వచ్చారు అని. మనం కోరెషు భవిష్యత్తును గొప్పగా భావించవచ్చు. కాని దేవుడు మనకు అన్ని పోలికలకు అతీతమైన అత్యంత విశాలమైనది, కొలవలేనిది మరియు ఈ లోక ప్రజలకు ఊహించనలవి కానిది అయిన కృపగల భవిష్యత్తును ఇచ్చారని గుర్తించుకుందాం. తన ఎదుట ఉంచబడిన భవిష్యత్తును చూచి దేవుని చేత అతనికి అనుమతించబడినది. కోరెషు ఇశ్రాయేలీయులందరినీ విడుదల చేశాడు. మనం దేశ ఆర్థిక ప్రయోజనాలను పరిగణించినట్లయితే ఈ నిర్ణయం ఒక విపరీతమైన నష్టం. ఆ సమయంలో అనేక మంది బానిసల ద్వారా గ్రహించగలిగే విస్తారమైన ఆర్థిక ప్రయోజనాలు ఉన్నప్పటికీ అతడు వారినందరినీ వారి బానిసత్వం నుండి విడుదల చేశాడు. అప్పుడు అతడు యెరూషలేముకు వెళ్లి ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు మందిరమును కట్టండి అని ఆజ్ఞాపించెను. కోరెషు కేవలం ఒక శాసనాన్ని జారీ చేయడమే కాకుండా మందిర పునర్నిర్మాణమునకు అవసరమైన ప్రతివిధమైన సహాయమును అందించుటకు అతడు ఎంతో శ్రద్ధ వహించాడు. ఈరోజు దేవుడు మనకు కోరెషుకు అనుగ్రహించిన భవిష్యత్తు కంటే ఎంతో ప్రకాశవంతమైన మహిమగల భవిష్యత్తును అనుగ్రహించారు. అయినను అతని ఆచరణలో 1000 వంతు 10,000 వంతు కూడా మనం చేయలేకపోతే అది నిజంగా సిగ్గుచేటు కాదా? దేవుడు మనపై ఎంతో గొప్ప కృపను కుమ్మరించినప్పటికీ వాటన్నిటినీ నిజమైన అర్థవంతమైన రీతిలో గ్రహించడంలో మనం లోపించాము. మనం దీని గురించి ప్రతిబింబించుకున్నప్పుడు మనంతట మనం మన హృదయాలు కోరెషు హృదయం కంటే తక్కువగా కదిలినట్లయితే అది దేనిని సూచిస్తుంది అని ప్రశ్నించుకోవాలి. సోదర సోదరీమణులారా, మనందరము దీనిని లోతుగా ఆలోచించి హృదయపూర్వకమైన స్వీయ పరిశీలన చేయుటకు కొంత సమయం తీసుకుంటామని నేను నమ్ముచున్నాను. యోహాను 14వ అధ్యాయంలో యేసు మన కోసం నిత్య గృహాన్ని ఎలా సిద్ధం చేస్తున్నాడో మనకు చూపిస్తున్న సన్నివేశాన్ని కూడా మనం కనుగొంటాము. ఆయన ఇలా సెలవిస్తున్నారు, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. రండి, లూకా 19వ అధ్యాయం వద్దకు వెళ్దాం. 19వ అధ్యాయం 12వ వచనము. రాజకుమారుడొక రాజ్యము సంపాదించుకుని మరల రావలనని దూరదేశమునకు ప్రయాణమై తన దాసులను 10 మందిని పిలిచి వారికి 10 మినాలనిచ్చి నేను వచ్చి వరకు వ్యాపారము చేయుడని వారితో చెప్పెను. అయితే అతని పట్టణస్థులతని ద్వేషించి ఇతడు మమ్ము నేలుట మాకిష్టము లేదని అతని వెనుక రాయబారము పంపిరి. అతడా రాజ్యము సంపాదించుకుని తిరిగి వచ్చినప్పుడు ప్రతివాడును వ్యాపారము వలన ఏమేమి సంపాదించెనో తెలుసుకొనుటకై తాను సొమ్మిచ్చిన దాసులను తన యొద్దకు పిలువమని ఆజ్ఞాపించెను. మొదటివాడాయన ఎదుటికి వచ్చి, అయ్యా, నీ మినా వలన 10 మినాలు లభించెనని చెప్పగా అతడు, భళ, మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి గనుక 10 పట్టణముల మీద అధికారివయ్యుండుమని వానితో చెప్పెను. అంతటా రెండవవాడు వచ్చి, అయ్యా, నీ మినా వలన 5 మినాలు లభించెననగా అతడు, నీవును 5 పట్టణముల మీద ఉండుమని అతనితో చెప్పెను. అంతటా మరియొకడు వచ్చి, అయ్యా, ఇదిగో నీ మినా, నీవు పెట్టని దానిని ఎత్తికొనివాడవును, విట్టని దానిని కోయువాడవునైన కఠినుడవు గనుక నీకు భయపడి దీనిని రుమాలున కట్టి ఉంచితినని చెప్పెను. అందుకతడు, చెడ్డదాసుడా, నీ నోటి మాటను బట్టియే నీకు తీర్పు తీర్చుదును. నేను పెట్టని దానిని ఎత్తువాడను, విత్తని దానిని కోయువాడనునైన కఠినుడనని నీకు తెలిసియుండగా నీవెందుకు నా సొమ్ము సాహుకారుల యొద్దనుంచలేదు? అట్లు చేసియుండిన ఎడల నేను వచ్చి వడ్డీతో దానిని తీసికొందునే అని వానితో చెప్పి వీని యొద్ద నుండి ఆ మినా తీసివేసి 10 మినాలు గలవానికియుడని దగ్గర నిలిచిన వారితో చెప్పెను. వారు, అయ్యా, వానికి 10 మినాలు కలవే అనిరి. అందుకతడు, కలిగిన ప్రతివానికి ఇయ్యబడును, లేనివాని యొద్ద నుండి వానికి కలిగినదియు తీసివేయబడునని మీతో చెప్పుచున్నాను.
మరియు నేను తమ్మును ఏలుటకు ఇష్టము లేని నా శత్రువులను ఇక్కడికి తీసుకుని వచ్చి నా ఎదుట సంహరించుడని చెప్పెను. ఇక్కడ 10 మినాల ఉపమానంలో లూకా 19లో కేవలం తన మినాను దాచిపెట్టిన దాసుని యొక్క భవిష్యత్తును, అలాగే తన ఒక్క మినాను తీసుకుని మరి 10 మినాలు సంపాదించిన వాని భవిష్యత్తును నమోదు చేసింది. మీరు ఆలోచిస్తే ఏ భవిష్యత్తు ఉత్తమంగా కనపడుతుంది? తన ఒక్క మినాతో మిగిలిపోయిన వ్యక్తి యొక్క భవిష్యత్తు, లేక ఇంకా 10 మినాలు సంపాదించిన వాని యొక్క భవిష్యత్తు? 10 మినాలు సంపాదించిన వ్యక్తి యొక్క భవిష్యత్తు ఉత్తమమైనదని మనం గుర్తించినట్లయితే మనం దానిని మన లక్ష్యంగా చేసుకోవలెను. అయితే 10 మినాలు సంపాదించుటకు మనమేమి చేయవలెను? ఈ లక్ష్యాన్ని సాధించుటకు నిజమైన కార్యము, నిజమైన ఆచరణ ఉండాలి. కోరేషు తన గురించిన ప్రవచనం పట్ల మాత్రమే సంతోషించలేదు. అది దేవుని ప్రజలు తమ బందీల నుండి విడుదల పొందడం, మందిరాన్ని పునర్నిర్మించడం గురించి కూడా ముందే చెప్పెను. కాబట్టి ఆ ప్రవచనానికి అనుగుణంగా అతడేమి చేశాడు? అతడు దానిని విశ్వసించినందున ప్రవచించినట్లుగా అతడు దానిని ఖచ్చితంగా చేపట్టాడు. ఆయన ఇశ్రాయేలీయులందరినీ విడిపించారు. ఆ సమయంలో శ్రమణ కొరకు జయించబడిన దేశాల ప్రజలను బంధించటం ఆర్థిక వ్యవస్థకు ఒక ముఖ్యమైన ప్రోత్సాహం. అయినప్పటికీ అది తన దేశం యొక్క ఆర్థిక వ్యవస్థకు కలిగించే గణనీయమైన హానిని అంగీకరిస్తూ అతడు వారందరినీ విడుదల చేశాడు. అంతేగాకుండా యెరూషలేముకు వెళ్లి దేవునికి సేవ చేయుటకు ఒక మందిరాన్ని నిర్మించవలనని కూడా ఆయన వారిని ఆజ్ఞాపించలేదా? ఆయన ఆజ్ఞాపించడమే కాకుండా మందిరాన్ని నిర్మించడానికి అన్ని సామగ్రిని కూడా సరఫరా చేశారు. మనం ఈ ఉపమానాన్ని పరిశీలిస్తున్నప్పుడు 10 మినాలు సంపాదించే భవిష్యత్తును కలిగి ఉన్నవారు కొందరు ఉంటారు. 5 మినాల భవిష్యత్తును కలిగి ఉన్నవారు మరికొందరు ఉంటారు. దురదృష్టవశాత్తు ఒక్క మినా భవిష్యత్తును మాత్రమే కలిగి ఉన్నవారు కూడా లేకపోరు. దేవుడు మనందరి కొరకు పరలోక రాజ్యంలో రాజరిక యాజకులుగా నిత్యత్వం కొరకు మనం ఆనందించే మహిమగల భవిష్యత్తును సిద్ధపరుస్తున్నారు. కాబట్టి మనకు ఒక్క మినాతో మాత్రమే మిగిలిపోయే భవిష్యత్తుకు బదులుగా 10 మినాలు సంపాదించే భవిష్యత్తును సృష్టించడానికి మనం ప్రయాసపడకూడదా? రండి యెషయా 60వ అధ్యాయం 1వ వచనంలోని ప్రవచన వాక్యములను కూడా పరిశీలిద్దాం. నీకు వెలుగు వచ్చియున్నది, లెమ్ము, తేజరిల్లుము, యెహోవా మహిమ నీమీద ఉదయించెను. చూడుము, భూమిని చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి జనములను కమ్ముచున్నది. యెహోవా నీమీద ఉదయించుచున్నాడు, ఆయన మహిమ నీమీద కనబడుచున్నది. జనములు నీ వెలుగునకు వచ్చెదరు, రాజులు నీ ఉదయకాంతికి వచ్చెదరు. కన్నులెత్తి చుట్టూ చూడము, వీరందరూ కూడుకొని నీ యొద్దకు వచ్చుచున్నారు. నీ కుమారులు దూరము నుండి వచ్చుచున్నారు, మీ కుమార్తెలు చంకనెత్తబడి వచ్చుచున్నారు. రండి 20వ వచనము వద్దకు వెళ్దాం. నీ సూర్యుడికను అస్తమింపడు, నీ చంద్రుడు క్షీణింపడు. యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును, నీ దుఃఖదినములు సమాప్తములగును. నీ జనులందరూ నీతిమంతులయ్యిందరు. నన్ను నేను మహిమపరచుకొనున్నట్లు వారు నేను నాటిన కొమ్మగాను నేను చేసిన పనిగాను ఉండి దేశమును శాశ్వతముగా స్వతంత్రించుకొందురు. వారిలో ఒంటరి అయినవాడు 1000 మంది అగును, ఎన్నిక లేనివాడు బలమైన జనమగును. యెహోవానగు నేను తగిన కాలమున ఈ కార్యమును త్వరపెట్టుదును. ఇది మన కొరకు వేచియున్న భవిష్యత్తు. దాదాపు 2700 సంవత్సరాల క్రితం యెషయా ప్రవక్త ద్వారా దేవుడు బయలుపరిచిన ప్రవచనాత్మక దృశ్యము ఇది. మన పరలోక తల్లి అయిన యెరూషలేము యొక్క మహిమ సమరియా మరియు భూదిగంతముల వరకు ప్రకటించబడినప్పుడు అల్పమైన వారు 1000 మంది యగునుచ, ఎన్నికలేనివాడు బలమైన జనమగును. కాబట్టి ఈ ప్రవచనాలన్నీ ఖచ్చితంగా నెరవేరబడునని మనం పరిపూర్ణమైన విశ్వాసంతో ముందుకు సాగకూడదా? కోరేషు తన కొరకు సాధించబడిన దానికి స్పందిస్తూ నిర్ణయాత్మకంగా ప్రవర్తించినట్లుగానే మనం కూడా ప్రవచనానుసారమైన దేవుని చిత్తం ప్రకారంగా
మన భవిష్యత్తును చురుకుగా వెంబడకూడదా? 적극적인 하나님의 그 예언의 뜻을 따라갈 수 있는 우리가 돼야 되지 않겠습니까? 자, రండి, 그렇다면 దేవుడు 우리에게 하나님께서 మనకు బయలుపరిచిన 허락하신 మరికొన్ని 이 ప్రవచనాత్మక దృశ్యాలను 여러 가지 పరిశీలిద్దాం. 장면들을 더 한번 찾아보도록 합시다. 마태복음 మత్తయి 24 24 అధ్యాయం. రండి, 마태복음 మత్తయి 24 24 అధ్యాయం 13వ వచనం చూద్దాం. 함께 보겠습니다. 그러나 అంతము వరకు సహించిన వాడెవడో వాడే రక్షింపబడును. 이 천국 복음이 మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్షార్థమై లోకమందంతటను ప్రకటింపబడును. 어떻게 된다고요? 전파된다고 했습니다. 이 పరలోక రాజ్య సువార్త ఖచ్చితంగా ప్రపంచమంతటా ప్రకటించబడుతుంది. 전파될 것이고, 전파되는 కానీ 것으로 అది కేవలం సువార్త ప్రకటించడంతో ముగియదు. 하나님께서 어떻게 రండి, దేవుడు ఈ భూమిపైకి మరలా ఎలా వస్తారని సెలవిచ్చారో చూచుటకు 1 దెస్సలోనికైలు 4 అధ్యాయం 16వ వచనమును చూద్దాం. మన స్వంత కన్నులతో ఈ విషయాలను అనుభవించి సాక్ష్యమివ్వగలిగే తరంలో మనం జీవిస్తున్నందుకు మనమెల్లప్పుడూ కృతజ్ఞతలు చెల్లించవలెను. 4వ అధ్యాయం 16వ వచనం చూద్దాం. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరతోనూ పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచియుండు. మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశమండలమునకు మేఘముల మీద కొనిపోబడదుము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకనినొకడు ఆదరించుకునుడి. నిత్య పరలోక రాజ్యంనకు గల మన ప్రయాణంలో మనం తప్పక అనుభవించవలసిన విషయాలువి కాదా? ఇదంతా చాలా ఉత్సాహంగా ఉంది. ఈ సంఘటనల పరంపర పూర్తిగా నమ్మశక్యం కానిది మరియు అద్భుతమైనది. ఈ విషయాలన్నిటినీ దేవుడు ముందే నమోదు చేశారు. మన మేలు కొరకు దేవుడు మనకు కేవలం డజన్ల కొద్దీ మాత్రమే కాక వందల మరియు వేల ప్రవచనాలను కూడా ఇచ్చారు. భవిష్యత్తులో మనమందరినీ పరలోక రాజ్యంలో రాజరిక యాజకులుగా కూర్చుండబెట్టుదునని వాగ్దానం చేస్తూ దేవుడు ఇప్పుడు మనలను ఈ ప్రక్రియ ద్వారా నడిపిస్తున్నారు. కాబట్టి పరలోకం పట్ల మన నిత్య నిరీక్షణను కోల్పోయేలా ఈ భూమి యొక్క నశ్వరమైన విషయాల చేత మన హృదయాలు బంధింపబడకుండా ఎన్నటికీ అనుమతించకూడదు. మన భవిష్యత్తు ఒక్కటి మాత్రమే పొందుకున్న వారి వలె కాకుండా 10 మినాములు సంపాదించుకున్న వారి వలె ఉండటం చాలా ఉత్తమం కాదా? దీనిని సాధించుటకు రండి, ఈనాడు మనకు లభించిన సమయంలో ఆయన వాక్యమునకు పూర్తి విధేయతతో జీవిద్దాం మరియు సువార్తను శ్రద్ధగా ప్రకటిద్దాం. అలా చేయటం ద్వారా మన సియోను కుటుంబ సభ్యులందరూ కేవలం 10 మినాలను మాత్రమే కాకుండా 100ను, 1000ని లేదా 10,000ను కూడా ఎక్కువగా పొందుకోవాలని నేను ప్రార్థిస్తున్నాను. కోరేషు అనుభవించిన ఆనందాన్ని మరియు ఆశ్చర్యాన్ని పరిగణించండి. అతని పేరు 100 సంవత్సరాల క్రితం వ్రాయబడెను. ఎంత ఆశ్చర్యకరమైన విషయం! అతడు నెరవేర్చవలసిన సమస్తము కూడా నమోదు చేయబడెను. ఇది నిజంగా ఒక అద్భుతమైన విషయము. దాదాపు 2007 సంవత్సరాల క్రితం పరిశుద్ధ గ్రంథంలో నమోదు చేయబడిన ప్రవక్తల ప్రవచనాలలో కూడా ఈ యుగంలో మనము ఏమి చేయబోచున్నామో దేవుడు ముందే సెలవిచ్చారు. 2000 సంవత్సరాల క్రితం నాటి ప్రవచనాలలో భవిష్యత్తులో మనం ఏమి అవుతామో దేవుడు ముందే నమోదు చేశారు. మరణము, దుఃఖము లేక ఏడుపు ఇక ఉండని నిత్యమైన ప్రపంచాన్ని మనం దేవుని నుండి స్వతంత్రించుకుంటాము. మనం ఈ వారసత్వాన్ని పొందుకుంటామనే నిజము కూడా పరిశుద్ధ గ్రంథంలో ముందే నమోదు చేయబడెను. ఈ లోకంలోని ఏదో ఒక అపార్ట్మెంట్ కంటే ఇది చాలా విలువైనది కాదా? ఈ లోకంలో 10 లేదా 20 సంవత్సరాల జీవితం ఎంత అద్భుతంగా ఉండగలిగినప్పటికీ నిత్యమైన జీవితం యుగ యుగాలుగా నిలిచిపోయే అనంతంగా విలువైనది కాదా? మన భవిష్యత్తును కోరేషు భవిష్యత్తుతో పోల్చడానికి కొంత సమయం తీసుకుందాం. ఆయన మహిమ మనయందు బయలుపరచబడబోయే మహిమతో పోల్చబడుటకు యోగ్యమైనది కాదు. అయినప్పటికీ ఆ చిన్న ప్రేరణ చేత కూడా కదిలింపబడి కోరేషు ఒక అద్భుతమైన కార్యాన్ని సాధించాడు. దేవుడు మన కొరకు సిద్ధపరిచిన అద్భుతమైన భవిష్యత్తును బట్టి మన జీవితాలను కష్టాలు మరియు దుఃఖంతో మునిగిపోతూ జీవించాలా? ఈ క్షణంలోనే రండి, మన హృదయాలలో మరొకసారి క్రొత్త తీర్మానాన్ని చేసుకుందాం.
మరియు దేవుడు మనకు అనుగ్రహించిన భవిష్యత్తు గురించిన నిరీక్షణను ఎన్నటికీ వదలకుండా గట్టిగా పట్టుకుందాం. మన ఎదుట ఉంచబడిన పందెమును శ్రద్ధగా పరుగెత్తే పరలోక కుటుంబంగా, సియోను పిల్లులుగా మనమందరము మారాలని నేను హృదయపూర్వకంగా ప్రార్థిస్తున్నాను. ఇంతటితో నేను ఈనాటి ఉపదేశాన్ని ముగించాలనుకుంటున్నాను. చాలా ధన్యవాదములు.